మీరు చిక్కాల రామచంద్రరావు గారు, మీ ఇద్దరికి ఒక ఊత పదం ఉంది. ఎప్పుడు ఒకటే చెప్తారు మా ప్రెస్ వాళ్ళు కనపడడం ప్రధానంగా, నీతి నిజాయితీ అంటారు. మీ ఇద్దరే చెప్తారు అన్నమాట కదండి. అంటే ఏంటి సార్ నీతి నిజాయితీ? నేను ఏం చెప్తాను, చూపించగలనా? కాదు, ఒక ఉదాహరణ చెప్పండి. మీరు ఎంపీపీ చేశారు, జెడ్పీటీసీ చేశారు, సర్పంచ్ చేశారు. ఈ విషయంలో నేను నీతిగా ఉండటం వల్ల ఇలా జరిగింది, చిన్న ఉదాహరణ మీరు చెప్పండి. ఏంటి జరగటం? మీ ఎంపీపీ చేసిన టైంలో బోర్డు ఫండింగ్ వస్తుంది, జైలు అట్టుకొచ్చి డబ్బులు ఇవ్వటాలు చేస్తారు కదా. ఇక్కడ ఈ విషయంలో, ఈ రోడ్డు విషయంలో నేను ఇంత కరెక్ట్గా ఉన్నాను కాబట్టి ప్రజలకు న్యాయం జరిగింది ఒక్క మెసేజ్ మీరు చెప్తే ఇప్పుడున్నటువంటి నాయకులకి ఓహో మేము కూడా నీతిగా ఉండాలనే ఆలోచన కలుగుతుంది. మీ అనుభవంలో జరిగినట్టు మీ పదే పదే ఆ పదం ఉపయోగిస్తారు కదా, ఆ పదం తాలూకు ఒక ఉదాహరణ మీరు చెప్పండి. అంటే ఉదాహరణ అంటే నీతిగా ఉన్నాం, దానివల్ల ఫలితం అంటే ఏం చెప్తాం? ఫలితం అంటే అది కేడర్లో ఉంది వేళ. మనమేంటి, మనం ఏం చేసాం, మనం ఎలా చేసాం, కేడర్లో ఉంది. మీకు ఒక విషయం చెప్పనా, నేను సర్పంచ్ చేసిన తర్వాత ఎంపీపీకి నేను సర్పంచ్ చేసిన తర్వాత కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యి నేను రాజకీయాలు మనకు సూట్ అవ్వాలనుకున్నాం. మన క్యారెక్టర్ సూట్ అవ్వు మనం ఇదని చెప్పి ఎక్కడో పోయి కనిగిరి ఎక్కడికో పోయి అక్కడ పొలాలు తీసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళటం, 100 ఎకరం తీసుకోవడం, భజన ఇవ్వడం కూడా జరిగింది. దూరంకి వెళ్ళిపోదాం ఈ రాజకీయాల నుంచి అట్ల నుంచి పిల్లలు చదువుకున్నాం, చదువులు అక్కడ పెట్టుకుందాం అని చెప్పాను. అంటే అక్కడ మాకు ఆస్తులు లేక కాదు, అప్పుడు ఆస్తులు చాలా ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు జరిగిపోయింది తప్ప అప్పుడు చాలా ఆస్తులు ఉన్నాయి. అయితే వెళ్ళాం, చూసుకున్నాం, వచ్చి ఇక్కడ ఏంటంటే మనకి మా ఎంపీటీసీ బీసీ అయ్యింది. అందుకు తగ్గట్టు మళ్ళీ మా ఎంపీపీ కూడా బీసీ అయ్యింది. లోకల్ క్యాడర్ అంతా వచ్చి అడిగారు. అప్పుడు ఏంటి, నేను కాంగ్రెస్, గవర్నమెంట్ టీడీపీ, ఎమ్మెల్యే టీడీపీ, ఎంపీ జిఎంసీ బాలయ్య గారు టీడీపీ, మంచి ఫోర్స్లో ఉంది, మంత్రులు టీడీపీ. ఆ టైంలో ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. నన్ను ఉండమని చెప్పి లోకల్ క్యాడర్ పట్టు పెట్టారు. నేను దండం పెట్టాను, నన్ను ఇచ్చి పెట్టాను, నాకు దూరంగా ఉన్నాను అని చెప్పాను. సరే అయిపోయింది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక వీక్ డేస్లో మళ్ళా నాయకులంతా వచ్చారు. చిట్టబ్బాయి గారు, సూర్యరావు గారు, ప్రభాకర్ అందరూ వచ్చి నా దగ్గరికి రాలా. మా నాన్నగారు ఆ ఇంట్లో ఉండేవారు, మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయండి మీకు? ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉందండి? టీడీపీ. బాలయ్య గారు ఉన్నారు, వివేకానంద గారు ఎమ్మెల్యే ఇక్కడ, ఆల్రెడీ చిక్కాల రామచంద్రరావు మంత్రి అనుకుంటా. మంచి వేవ్ అప్పుడు, టీడీపీ వేవ్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను నిలబెట్టారు అనమాట. ఓకే, ఏ సంవత్సరం సార్ అది? 2001. మమ్ముడవరం ఎంపీపీగా మీరు ఆ వ్యతిరేకతలో, అంటే పార్టీ ప్రభుత్వం అధికారంలో మీరు పోటీ చేసే ప్రభుత్వం అధికారంలో లేదు, టీడీపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఎంపీపీగా మీరు ఘన విజయం సాధించారు. అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇందాక నీతి నిజాయితీ అంటే ఎలా ఉంటుందని అడిగారు కదా. అంటే ప్రజలు అదే చెప్తున్నా. 20 ఎంపీటీసీలు, ముమ్మడూరు మండల పరిషత్, 14 ఎంపీటీసీలు గుత్తూరు సాయి ఫేస్ వాల్యూతో వచ్చినాయి. ఓహో, అంటే గుత్తూరు సాయితో పాటు నీతి నిజాయితీ కూడా కరెక్ట్గా పనిచేసేది. 14 ఏంటి, ఒక ఎమ్మెల్యే సపోర్ట్ లేదు, ఒక ఎంపీ సపోర్ట్ లేదు, ఒక మంత్రి సపోర్ట్ లేదు. మనంతా మరి అంతా కూడా మరి టీడీపీ కదా, నేను కాంగ్రెస్. అయితే 14 ఎంపీటీసీలోకి వచ్చినాయి, వన్ సైడ్. అదే ప్రతిఫలం చెప్తున్నాను కదా. అది డబ్బు పెట్టుకున్నది కాదు, ఇంకొన్నది కాదు. ఒక విషయం ఇందాక మీరు చెప్పారు, బత్తిన సుబ్బారావు గారి తర్వాత సుబ్బరాజు గారు మమ్ముడవరం శాసనసభ్యులు ఆ స్థాయిలో పనిచేస్తున్నారు, నీతి నిజాయితీగా ఆయన కూడా చేస్తున్నారు అన్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటి ఈ 2 సంవత్సరాలు? 2 ముక్కలు చెప్పండి సార్. ఎవరు చేసింది? మన సుబ్బరాజు గారు చేసిన అభివృద్ధి కనపడుతుంది కదా. చెప్పడం ఏంటండి, ఇవాళ కనిపిస్తుంది. ఇవాళ చూడండి, ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ఆ రోడ్లు ఏంటి, లేకపోతే వేరే ఇదేంటి, డ్రైన్స్ ఏంటి, ఈ వాటర్ వర్కింగ్ స్కీమ్స్ ఏంటి. ఇప్పుడు ఇవాళ టెంపుల్ చూడండి, ఇవాళ మన ఇక్కడ మన మురమల్లి వీరస్వామి టెంపుల్, అలాగే వీళ్ళ కొనలేశ్వరం, మామూలు డెవలప్మెంట్ కాదు, మ్యాక్సిమం చేసాడు ఆయన. అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలో అభివృద్ధిలో ది టాప్ సుబ్బరాజు గారిని చెప్పొచ్చా మనం? అంటే మిగిలిన కాన్స్టిట్యున్సీలు కాదు, మన ముమ్మడవరం కాన్స్టిట్యున్సీ వరకు వచ్చేది టాప్.
టాప్ అండి. మిగిలిన వాళ్ళు మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అది వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. ముమ్మడోరు నియోజకవర్గం వరకు కూడా ఇంకా డెవలప్మెంట్ విషయంలో ఇంకా మ్యాక్సిమం ఇంకా ఆయనకి మించిన వ్యక్తులు అంత కరెక్ట్గా చేసేట, అది కూడా నీతి నిజాయితీ. సుభాష్ గారి పనితీరు మీద మీ అభిప్రాయం చెప్పండి. మంత్రి బాగుంది, ఇబ్బంది ఏంటి అంటే ఫస్ట్ ఆయన కొంచెం కొత్త, ఫస్ట్ కొంచెం ఇబ్బంది అయినా చాలా బాగా షైన్ అయ్యాడు ఆయన. ఒక వ్యవహారంలో అవ్వచ్చు, స్పీచ్లో అవ్వచ్చు, మనిషి వర్క్లో అవ్వచ్చు, చాలా బాగా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ చాలా బాగా. ఎంపీ గారి పనితీరు ఎలా ఉంది? ఎంపీ గారే బాగానే ఉంది. ఎంపీ గారు ఇప్పుడు ఒక విషయం అండి, ఎంపీ గారు బాలయ్య గారు అబ్బాయి, మీకు అర్థమైందా? ఆ జీన్స్ అయ్యి ఆయన రక్తాన్ని పంచుకుపుట్టిన వ్యక్తి, ఆయన ఏ విధంగా డెవలప్మెంట్ అంటే ప్రాణం ఇచ్చేవాడు, ఈయన అంతే. ఓకే, ఇప్పుడు సూపర్ 6 మీరు ప్రజల్లో బాగా తిరుగుతున్నారు కదా తెల్లారితే, సూపర్ 6 గురించి ఫీడింగ్ ఎలా వస్తుంది మీకు? సూపర్ 6 బ్రహ్మాండ వేళ. సూపర్ 6 మరి ఏ విధంగా అయితే సూపర్ 6 హామీ ఇచ్చారు అన్ని ఇంచుమించు అమలు చేసుకొచ్చేయారు కదా ప్రజలకి. ఇవాళ అన్ని అమలు చేసుకొచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు ఉమ్మడి ప్రభుత్వంలో అన్ని కార్యక్రమం చేసి ఇంకా మాకు ఇంకా మూడు సంవత్సరాల చిల్లర ఉంది, ఇంకా చేసుకుంటూ పోతాం డెవలప్మెంట్. ఇంకా 2 హామీలు మిగిలిపోయాయి. ఏంటి? మహిళలకు 1500, నిరుద్యోగ వృత్తి. మరి దీని మీద మిమ్మల్ని ఎవరు అడగట్లేదా బయటకు వెళ్ళి? అదే ఆల్రెడీ కూడా అవి కూడా తొందరలోనే, అదొకటి. ఈ ఫెన్షన్లు ఒకటి, ఫెన్షన్ కూడా ఇంకా మనం ఇవ్వాల్సి ఉన్నాయి. ఆల్రెడీ హౌసింగ్ లోన్స్ ఆల్రెడీ అయిపోతుంది అనుకోండి. ఇవన్నీ కూడా తొందరలో అవి కూడా రిలీజ్ చేస్తారు.